జగన్మోహన్ రెడ్డి గారి కులం 12 మంది రెడ్డిలు ముఖ్యమంత్రి అయ్యారు. 5% ఉన్నోళ్ళు. ఒక కాపు ముఖ్యమంత్రి అయ్యాడా? ఎందుకు అవ్వలేదు? చిరంజీవి లాంటి, పవన్ కళ్యాణ్ లాంటి ప్యాకేజ్ స్టార్లు ఉండబట్టే ఈరోజు కాపులు వెనకబడ్డారు. ఇప్పటికైనా నేను చెప్తుంది, పవన్ తమ్ముడు, నేను చెప్పిందే రైట్. ఆ 1500 కోట్లు నీకెందుకు? వదిలే. కుక్కలమా మేము? మా తల్లిని తిడతారా? లోకేష్ని నేను విడిచిపెట్టను, తరిమి కొడతాను అన్నావే నీ స్పీచ్ల్లో. 15-25 సీట్లకి మేము ఒప్పుకోం. ఇప్పుడు 24 సీట్లకే కదా నువ్వు ఒప్పుకున్నావు. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ కొరకు రోడ్ల మీద పడుకుంటున్నావు కదా, ధర్నాలు వాళ్ళ కొరకు చేస్తున్నావు కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని. ఏంటి ఈ అవినీతి, ఈ అధ్వానం, ఈ దుస్థితి? పోని ఎన్నదులు, ఏ కులం ఇక్కడ ముఖ్యం కాదు మనకి. చంద్రబాబు నాయుడు గారికి 2014 వరకు నేను మద్దతు ఇచ్చాను. 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఏం చేశారు? అప్పులు చేశారు, లక్షల కోట్లు. అవినీతి చేశారు, లక్షల కోట్లు. కులాల మతాల మధ్య గొడవలు పెట్టారు, మాలా మాదిగని విడగొట్టారు 94లో. కాపుల్ని చీ అన్నారు, క్రైస్తవుల్ని దొంగలు అన్నారు. మీరు ద్రోహులు, హిందువుల్ని మత మార్పిడి చేస్తున్నారు అన్నారు. బుద్ధి లేని గాడిదలు తప్ప మానవత్వం లేని మనుషులు తప్ప ప్రాణ భయం ఉన్న పనికి మాలిన వారు తప్ప చంద్రబాబు నాయుడిని కానీ మరల ముఖ్యమంత్రి చేస్తే ఏమవుద్ది? 10 లక్షల కోట్లు అప్పు తీర్చగలడా? 10 లక్షల కోట్ల అప్పుకు వడ్డీ ఆయన కట్టగలడా? ఒక్క కంపెనీ తేగలిగాడా? 2014 నుంచి 19 వరకు 38,000 ఉద్యోగాలు. అంటే సంవత్సరానికి 10,000 ఉద్యోగాలు ఇవ్వనాయన చంద్రబాబు నాయుడు. ఈరోజు 60 లక్షల మందికి ఉద్యోగాలు ఎలాగిస్తాను. నేనైతే 60 కంపెనీలు పెడతాను, గూగుల్, మైక్రోసాఫ్ట్లు. 60 లక్షల ఉద్యోగాలు ఇస్తాను 6 నెలల్లో. నేను ముఖ్యమంత్రిని అయితే, లేదా మనం అందరూ ఒక మంచి ముఖ్యమంత్రి ప్రజాశాంతి పార్టీ ద్వారా ఎన్నుకుంటే ఇక్కడ నేను ఎంపీగా నిలబడుతున్నాను. కాబట్టి దేశం సర్వనాశనం అయిపోయింది. హరిరామ జోగే లాంటి మాటలు మీరు వినరా? ముద్రగడ పద్మనాభం మాటలు మీరు వినరా? ఇది దుస్థితి. బీసీలకి, కాపులకు చెప్పలు పట్టుకొని అడుక్కోవడం తప్ప వాళ్ళకేమో లక్షల కోట్లు, మనకేమో లక్షల అప్పు ప్రతి కుటుంబానికి. కనుక ప్రజాశాంతి పార్టీలో చేరండి. ఇదిగో ఓ పిఠాపురం కాపు ఆయన వైఎస్ఆర్సీపీని విడిచిపెట్టి టీడీపీలో చేరుతున్నాడట. చిత్తుగా మిమ్మల్ని ఓడిస్తాం. మీరేదో అనుకుంటున్నారు. లోకేష్ 1,00,000 మందిని బస్సులు పెట్టి, ట్రక్కులు పెట్టి, వ్యాన్లు పెట్టి, వెహికల్ పెట్టి, ట్రైన్లు పెట్టి తెప్పించుకున్నాడు అని. డబ్బిస్తే కొండ మీద కోతొచ్చి నాట్యం ఆడుతుంది. 100 కోట్లు టికెట్కి కలెక్ట్ చేసి వృధా చేస్తున్నారు టీడీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ సంపూర్ణంగా ఫెయిల్ అయిపోయిందని అందరికీ తెలుసు. కనుక పాలన రావాలి, పాలన మారాలి, మార్పు రావాలి అన్నవారు ప్రతి ఒక్కరూ మీడియాలో మీరు డిబేట్ పెట్టండి. చంద్రబాబు నాయుడికి, నాకు, జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నలు అడగండి. తెలివైన ఏ ప్రశ్నైనా అడగండి. పుస్తకం ఓపెన్ చేసి వైట్ పేపర్ని రిలీజ్ చేయమనండి. క్యాపిటల్ సిటీ ఎందుకు కట్టలేకపోయారు? స్మార్ట్ సిటీలు ఎందుకు కట్టలేకపోయారు? పోలవరంని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? 10 సంవత్సరాల్లో స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు తేలేకపోయారు? స్పెషల్ స్టేటస్ ఎందుకు తేలేకపోయారు? అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారు? సర్వనాశనం, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంటే సిగ్గులేని ఎమ్మెల్యేలు, బుద్ధి లేని ఎమ్మెల్యేలు, పనికిమాలిన ఎంపీలు వారి పదవిని
తాకట్టు పెట్టి మరలా ఆ మోసగాడి చేతిలో మీరు పార్టీలో కలుస్తారా? రండి, అద్భుతంగా కాపాడుకుందాం రాష్ట్రాన్ని, అప్పులు తీర్చుకుందాం అంటే బుర్రలేదా మీకు? దేవుడి జ్ఞానం ఇవ్వలేదా? మీ మతి పనిచేయట్లేదా? ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో రాష్ట్రం చేసిన అప్పు 10 లక్షల కోట్లు అంటే అర్థం చేసుకోండి, 5 లక్షల రూపాయలు. మోదీ కాంగ్రెస్ ఇతరులు చేసిన అప్పు 20 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి. వడ్డీ కట్టలేని వీరు, ఉద్యోగ జీతాలు ఇవ్వలేని వీరు, పెర్మనెంట్ చేయలేని వీరు, అంగన్వాడీల్ని, హోంగార్డుల్ని, టీచర్స్ని, కాంట్రాక్ట్ టీచర్స్ని, ఎంప్లాయీస్ని, అరే మీకేం అర్థమవుతుంది? లక్షల కోట్లు నేను తేలేదా? లక్షల కోట్లు అభివృద్ధి చేయలేదా? హైదరాబాద్, బెంగళూరు ఐటీ కంపెనీలు పెట్టడానికి నేను కారకుడిని కాదా? అప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే మాత్రమే కాదా? 100 సార్లు చెప్పినా మీరు ఇంకా 2 పార్టీలతోనే ఉన్నారు అంటే మీకెంత బుద్ధి లేదో. ఒరే యువతీ యువకులారా, రండి. మళ్ళా ఇంకొక ఆయన ఏదో ఇంకో పార్టీ పెడుతున్నాడట ఆర్ఎస్ఎస్ తరపున, జై భారత్ పార్టీ అని. ఈ పనికి మాలిన ఆర్ఎస్ఎస్ పార్టీలో మీరు చేరకండి. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీయే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. తమ్ముడికి చెప్పాను, జేడీ లక్ష్మణ్ చాలా మంచి మనిషి, నన్ను 1000 కోట్ల రూపాయలు అడిగాడు వాళ్ళ టీంతో ఉంటుండగా. అవసరం లేదు తమ్ముడు, 1000 కోట్ల రూపాయలు అవసరం లేదు. అలాగైతే నేను పార్టీ పెడతాను. ఎవరు 1000 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు పార్టీ పెడతావా? ఆ పార్టీలో కలవడమా? ఓట్లు పడతాయా? లోక్సత్తా పార్టీ కంటే పెద్ద పార్టీ ఉందా? జయప్రకాష్ నారాయణ గారి కంటే జేడీ లక్ష్మీనారాయణ తెలివైనోడా? 100 రెట్లు బెటర్ జయప్రకాష్ నారాయణ గారు. అలాంటి ఆయనే పార్టీ పెట్టి 2900 పార్టీలాగా ప్యాకేజీలు క్లోజ్ అయిపోయి, షర్మిల లాంటిదే 1,20,000 కోట్లు ఆస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలయే పార్టీ పెట్టి తెలంగాణలో ఒక్క క్యాండిడేట్ నిలబెట్టలేకపోయారే. బీజేపీ సహకారంతో, మోదీ సహకారంతో 100,000 కోట్లు ఖర్చు పెట్టి మోదీ, పవన్ కళ్యాణ్ ఇద్దరు హెలికాప్టర్లో క్యాంపెయిన్ చేస్తే ఎన్నోట్లు పడ్డాయి? భద్రాచలంలో, కొత్తగూడెంలో 1922 ఓట్లు. మాకు టికెట్లు ఇవ్వలేదు, క్యాండిడేట్లు రిఫ్యూజ్ చేశారు. అయినప్పటికీ ఆసిఫాబాద్లో మేము ఒక క్యాండిడేట్ని పెట్టాం, నాయకుని. గూగుల్ చేసి చూసుకోండి, ప్రజాశాంతి. నేను వెళ్ళలేదు, ఆయన పేరు ఎవరికి తెలీదు. 2522 ఓట్లు వచ్చాయి. 100 రెట్లు బెటర్ అని పవన్ కళ్యాణ్ బీజేపీ కంటే ప్రజాశాంతి పార్టీ రుజువు అయిపోయింది తెలంగాణలో. రండి ఆంధ్రప్రదేశ్ తెలివైన ప్రజలారా, ఈ 2 పార్టీలని బుద్ధి చెప్పుదామంటే 7569441275కు మీరు కంటెస్ట్ చేయండి. 10,000 మంది యూత్తో నేను మీటింగ్ పెడతాను. ఆ 10,000 మంది యూత్ ప్రతి గ్రామంలో 120 గ్రామాలు ఉంటాయి ఒక నియోజకవర్గానికి. గ్రామ కోఆర్డినేటర్లు పెట్టి, బూత్ కమిటీ లీడర్లు పెట్టి, కేజ్రీవాల్ ఏ విధంగా ఢిల్లీలో, పంజాబ్లో చిత్తుగా బీజేపీని, కాంగ్రెస్ని ఓడించాడు, ఇక్కడ మనం వైఎస్ఆర్సీపీని, టీడీపీని చిత్తుగా ఓడిద్దాం, రక్షించుకుందాం, అప్పులు తీర్చుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. హరిరామ్ జోగే లాంటి పెద్దల మాటలు మనం విందాం, వారిని గౌరవిద్దాం. ఆయనకి దాదాపు 90 సంవత్సరాల వయసు. హోమ్ మినిస్టర్గా చేశాడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా. అంత పెద్ద ఆయన కన్నీరు, 27-30% కాపులు కన్నీరు. నువ్వు మరలా తీసుకెళ్ళి ఆ లోకేష్కి, చంద్రబాబుకి చి మందకృష్ణ మాదిగ అమ్ముడు పోయాడు. తెలంగాణలో మాదిగలు ఓటేశారా మోదీకి?
గెలిపించారా 50 సీట్లు వస్తాయని అందరూ అనుకున్నారు. నేను అన్న 5 నుంచి 10 సీట్లు రావడమే కష్టమని. బొటాబొటిగా 8 సీట్లు వచ్చాయి. ఎవడింటాడు మందకృష్ణ మాదిగ మాటలు? పవన్ కళ్యాణ్కి 1% ఓట్లు లేదని తెలంగాణలో తేలిపోలేదా? 2 లక్షల ఓట్లు పడితే కొత్తగూడెంలో 2000 ఓట్లు రాలేదంటే అర్థమేంటి? 100కి 1 ఓటే. ప్రజలు మనతో ఉన్నారు. ఎందుకు? మనం అమ్ముడుపోలేదు, నీతి నిజాయితీగా ఉన్నాం, కన్నీరు తొడవగలం, ఉచిత విద్య వైద్యం ఇవ్వగలం, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వగలం. మీ ఇష్టం. కష్టపడతారా? ఒక్కొక్కరు 100 మంది 1000 మందికి చెప్పండి. 100 రోజులు టైం ఉంది. ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. బీసీ ఎస్సీ ఎస్టీలందరూ ఏకము కండి. లేదా వాళ్ళు అమ్ముడు పోయారని వాళ్ళతో పాటు మీరు స్టీల్ ప్లాంట్ పోతే ఎవరికి నష్టం? 2 లక్షల కుటుంబాలకి. ఈ 26 మంది అందులో 4 అమ్ముడు పోయారట. వాళ్ళకి కాదు కదా, వాళ్ళకి 100 కోట్లు 1000 కోట్లు వస్తున్నాయి. అందుకనే చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎమ్మెల్యే ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలు, కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యే ఎంపీలు, ఎక్కడున్న ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీలు 5 రోజుల్లో ఈ జిండాల్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి ఆ బట్ని కానీ సస్పెండ్ చేయకపోతే సీఎండీని ఎక్కడ ధర్నా చేద్దామో చెప్పండి. లేదు మేము అమ్ముడుపోయాం, మేము ధర్నాలు చెయ్యం, మాకు మోదీ అంటే భయం అంటే ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రైట్ అనండి. జేడీ లక్ష్మీనారాయణ గారు నాకు మద్దతు ఇస్తాను. విశాఖపట్నంలో ఎంపీగా నేను నిలబడను అని ఆయన నిలబడను, నన్ను నిలబెడతాను, నన్ను గెలిపిస్తాను, నేను క్యాంపెయిన్ చేస్తానని అందరి ముందు అన్నారు. మీరు విన్నారు కదా? విన్నారు. మీదే ఛానల్ అండి? ఆర్టీవీ. మీరు విన్నారు. మరి 1000 కోట్లు నన్ను అడిగారు. దేవుడి సాక్షిగా చెప్తున్నాను, మా అమీర్పేట ఆఫీస్లోనే చూపించమన్నారు అకౌంట్లో. లేదా నేను పార్టీ పెడతానన్నారు. ఆయన తరపున 3 పెద్దలు వచ్చారు, మా తరపున జ్యోతి మమత మా బోర్డు మెంబర్లు ఉన్నారు 2 నెలల క్రిందటే. ఇప్పుడు ఆయన 1000 కోట్లు ఎవరిచ్చారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్ప ఎవరిస్తారు? బీజేపీ పార్టీ తప్ప. ఎందుకంటే ప్రజాశాంతి పార్టీ గెలకుండా ఓటుల్ని చీల్చడానికి ఆయనతో పార్టీ పెట్టిస్తున్నారని విన్నాను. పార్టీ పెట్టుకోమనండి. ఇంటింటికో పార్టీ ఉంది, ఈదికో పార్టీ ఉంది. నాకు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు 120 మంది సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకంటే 100 రెట్లు పెద్ద డీజీపీ హెచ్డి సాంగ్లియానా గారు, చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ఐఏఎస్ ఐపీఎస్ చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు. ఏముంది? వీధికి ఒకరు ఉన్నారు, మాట్లాడడం ఎవరైనా ఆడతారు. స్టీల్ ప్లాంట్ని నేను మొట్టమొదట స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడానికి ఎంత ఖర్చు అని ఇస్తానన్నాను. ఇప్పుడు కోర్టులో ఇంకా నడుస్తుంది. జేడీ గారు ఏమన్నారు? 8 కోట్ల మంది ఉన్నారు, మనిషి 100 రూపాయలు ఇస్తే 8000 కోట్లు అన్నారు. ఎవడిస్తాడు 100 రూపాయలు? 8 మందేనా ఆయన మాట్లాడి 100 రూపాయలు ఇచ్చారా? ఆయన ఏం చేయగలరు? రమ్మనండి, మీరే జేడీ గారితో డిబేట్ పెట్టమనండి, జీడీఎల్ నరసింహతో డిబేట్ పెట్టమనండి. బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలో అడుగుదాం. ఈయన కొత్త పార్టీ పెట్టి ఏం చేస్తాడో అడుగుదాం. ఎక్కడి నుంచి ఆయనే అన్నాడు కదా, పాల్గారు అయితే దేశ విదేశాల నుంచి డబ్బులు తీసుకొస్తారు, రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేస్తారు. మరి 1000 కోట్లు ఇవ్వకపోతే అమ్ముడుపోతానంటే నేనేం చేస్తాను? జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వారు, తోటా చంద్రశేఖర్ గారికి కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చారు, అమ్ముడుపోయారు. ఇప్పుడు ఏమైంది? ఉందా? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేదు, ఇంకా ఆంధ్రాలో ఎక్కడుంది? ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే తోటా చంద్రశేఖర్ గారు కోఆర్డినేటర్ నాతో నిన్న మాట్లాడారు ఢిల్లీలో, మన పార్టీలో చేరుతానని. మనకి ఓట్లు ఉన్నాయని అన్ని పోల్స్ చెప్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో రుజువు అయిపోయింది. అనామకుడిని పెడితే 1000 ఓట్లు వచ్చాయి, పేరు ఊరు లేనివాడిని. ₹1 ఖర్చు పెట్టుకుంటే. మోదీ పవన్ కళ్యాణ్
కష్టపడితే క్యాంపెయిన్ చేస్తే 100,000 కోట్లు పెడితే 2,000 ఓట్లు రాలేదు కొత్తగూడెంలో. అది సిపిఐతో ఓడిపోయారు. ఇది రుజువులు. ఇంతకంటే ఏంటి? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. అది చంద్రబాబు నాయుడు చేయగలిగితే 14 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? స్పెషల్ స్టేటస్ ఎందుకు తేలేదు? జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగితే ఎందుకు చేయలేదు ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి? మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తే చేస్తారు? ఈ 2 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ లేదు. మరి ప్రజాశాంతి పార్టీ తప్ప ఇంకో పార్టీ ఎక్కడుంది? ప్రజలు అర్థం చేసుకోబట్టే లక్షల మంది జాయిన్ అవుతున్నారు, గ్రూపులు పెడుతున్నారు. ఆ 7569441275కి యాడ్మిన్ చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలందరూ ఏకమైపోతున్నారు. కొంతమంది మీడియా కాపులు బీసీలు అధికారంలో రావడం ఇష్టం లేదు. అందరూ కాదు, 1-2 మీడియా చేసుకోనండి. వాళ్ళకి టైం వస్తుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. దేవుడు వాళ్ళ మనసు కూడా మార్చుతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.